IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. సార్ వాలంటరీ వ్యవస్థ ఉంచాలని కొంతమంది, తీసేయాలని కొంతమంది, తీసేస్తున్నారని కొంతమంది వార్తలు వస్తుంది. దీని మీద ఉంచాలి. ఎందుకంటే కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, మగోళ్ళు, నడలేని వాళ్ళు, అంగవీళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మరి సచివాలయం రావాలంటే రాలేరు. కాబట్టి అది ఉండాలి, అది అందరికీ ఉండాలి. ఎందుకంటే ఏదన్నా సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళే చేస్తున్నారు. ఇదివరకు ఎక్కడికి వెళ్ళేవాళ్ళం, ఆర్ఐ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకుంటూ అయ్యా బాబా అని లంచ్ ఉంచుకుంటూ వచ్చేవాళ్ళం. అది ఇప్పుడైతే క్లియర్ లంచం లేదు కాబట్టి అది ఉండాలి. వాలంటరీ వ్యవస్థ వల్ల నష్టం కలుగుతుంది. వాలంటరీ వ్యవస్థ కొంత రాజకీయ పరిణామాలు కొంత అనుకూలంగా ఉంది. తీసేయాలని కొంతమంది, ఉంచాలని కొంతమంది. మీ అభిప్రాయం ఏంటి? వాలంటీర్లు ఉంచితేనే మా ప్రజలకు మేలు జరుగుద్ది. వాలంటీర్లు ఉంచాలి, ఉంటేనే ప్రజలకు మేలు జరుగుద్ది. ఎవరు పెద్దవాళ్ళు కానీ ముసలివాళ్ళు కానీ ఇబ్బందులు పడకుండా ఎవరు కూడా అందరూ అందుబాటులో ఇంటికి వచ్చి అందరూ హెల్ప్ చేస్తారు. కాబట్టి వాలంటీర్లు ఉంచడం మంచిది. సార్ వాలంటరీ వ్యవస్థ ఉంచాలని కొంతమంది, తీసేయాలి కొంతమంది, ఆ వ్యవస్థను రద్దు చేస్తున్నారని చెప్పి కొంతమంది చెప్తుంది. వాలంటీర్లు ఉంటేనండి ప్రజలకు చాలా ఉపయోగపడిందండి. అంతకుముందు ఉన్నప్పుడు అయితే 2014లో అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ తిరగాలంటే నాన్న అవసరం పడేవాళ్ళం. ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన కాడి నుంచి ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్ళి అన్నీ ఏం బాగున్నాయి, ఏం బాగాలేని మొత్తం తెలుసుకున్న ఆరోగ్య సమస్యలు కానీ ఏదైనా సరే అన్నీ చూసుకుంటున్నారు. అలాంటప్పుడు వాలంటీర్ సంస్థ ఉంటే అంత మంచిదండి. అది పెద్ద దాన్ని తీసేయడం చాలా రాంగ్ అయిన విషయం అది. సార్ వాలంటీర్ వ్యవస్థ ఉంచాలని కొంతమంది, తీసేస్తున్నారని కొంతమంది వార్తలు వస్తాయి. బాబు, ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం అంటే 30-40 వేలు లేనిదే లేదు. అందులో ఆయన డిగ్రీ చదువుకోవాలంటున్నాడు. డిగ్రీ చదువుకున్నవాడు 5,000కి 10,000కి ఎవడే చేసేది? సిమెంట్ పని చేసుకుంటే డబ్బులు వస్తున్నాయి ఈరోజు. దాని మీద అది వాలంటరీ వ్యవస్థను ఉంచాలి బాబు, ఉంచాలి. వాళ్ళ యొక్క గైడ్లైన్స్ ప్రకారం ఇప్పుడు జగన్ గారు ఇచ్చినట్టు కాకుండా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే అది ఏ పరిస్థితిలో వాళ్ళని ఉపయోగించుకోవాలి. ఎన్నికల్లో వాళ్ళకి తాయిదాలు ఇచ్చి నీకు 10,000 ఇస్తామని, మీతో చేద్దామని చెప్పి వాళ్ళు మాట ఇచ్చాడు. ఆయన మరి మాట ఇచ్చి నిలుపుకునేవాడైతే వాలంటరీ వ్యవస్థని ఆధునికీకరించి వాడుకోవాలి బాబు. సార్ వాలంటరీ వ్యవస్థను కొనసాగించాలంటారా? దానివల్ల నష్టం అని చెప్పి కొంతమంది అంటున్నారు. కొనసాగించితేనే మంచిది. అన్ని పనులు కొన్ని చేసుకునే వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు కొన్ని ఉంటాయి, అన్ని కొన్నిటికి ఉపయోగపడతాయి. సార్ కొంతమంది వాలంటరీ వ్యవస్థ కొనసాగించకూడదని కొంతమంది, కొనసాగించాలని కొంతమంది అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం సార్? వాలంటరీ కాకుండా సచివాలయం సిబ్బంది ద్వారా 1వ తారీఖు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. లేదు, వాలంటీర్ల ద్వారా అయితే కొద్దిగా స్పీడ్గా అయ్యే అవకాశాలు ఉంటాయి. పెద్దవాళ్ళు కూడా, వృద్ధులు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు అని నా అభిప్రాయం. అదే సచివాలయం ద్వారా లేట్ అవుద్ది కానీ లేట్ అవుద్ది. వాలంటీర్లను తీసుకుంటేనే వాళ్ళకి కూడా ఉపాధి కల్పినట్టు ఉంటుంది. 10వ తరగతి చదివిన వాళ్ళనే ఇచ్చారు అందరినీ. అందువల్ల వాళ్ళు కూడా పేదవాళ్ళే కాబట్టి వాలంటీర్లను తీసుకొని పెన్షన్లు అయ్యి సచివాలయాలు నడిపిస్తే బాగుంటుంది ఏ ప్రభుత్వం అయినా. సార్ మీ అభిప్రాయం ఏంటి సార్? వాలంటీర్ వ్యవస్థ కొనసాగించాలని కొంతమంది, కూడదని కొంతమంది, అలా దీని మీద మీ అభిప్రాయం? వాలంటీరీ వ్యవస్థ గురించి నాకు అంత పెద్ద ఇదేం లేదు. దాని గురించి నాకేం అభిప్రాయం ఏం లేదు. ఉన్న మంచిదే, లేకపోయినా మంచిదే. అంతకుముందు వాళ్ళు లేనప్పుడు బాగానే ఉన్నాం కదా. వాళ్ళు ఉన్నాక బాగుపడిన వాళ్ళు ఇష్టంగా ఉంచుకున్న వాళ్ళు ఉంచుకోవచ్చు. అది గవర్నమెంట్కి ఇబ్బంది లేకుండా ఉంటే ఉంచవచ్చు. మంచిదే వ్యవస్థ, మంచిది వాలంటీర్ వ్యవస్థ. అందరూ ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు కదా. కోవిడ్ టైంలో కూడా హెల్ప్ చేశారు చాలామంది. సార్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని కొంతమంది, రద్దు చేయాలని కొంతమంది, రద్దు చేస్తున్నారు అని చెప్పి వార్తలు వస్తుంది. అంటే వాలంటీర్ వ్యవస్థ అనేది సచివాలయం వారిగా బాగానే ఉంటుంది. కాకపోతే గ్రామ పంచాయతీలు తీసుకుంటే ఇదివరకు గ్రామ పంచాయతీ వ్యవస్థ బాగుంది. దాన్ని పరిష్కరణ చేస్తే బాగుండేది. అనవసరంగా 5,000 ఇచ్చుకొని అటు నిరుద్యోగుల్ని ఏదో ఉద్యోగం చేసుకుని అటు 10,000, 15,000 బతికేవాడు. అలాంటి వాడిని తీసుకొచ్చి 5,000కి ఇరిగించి వాడు అటు చేసుకోలేక, ఊళ్ళో ఉండలేక, ఇప్పుడేమో ఈ పార్టీ వచ్చిన తర్వాత రాజీనామా చేసే వాళ్ళని పక్కన పెడుతున్నారు. అది కరెక్ట్ కాదేమో అనుకుంటున్నాను. సార్ వాలంటీర్ వ్యవస్థ కొనసాగించాలని కొంతమంది, తీసేయాలని కొంతమంది, తీసేస్తున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి సార్. దీని మీద వాలంటరీ వ్యవస్థ వల్ల కొంత తలనొప్పి జరిగింది, అయితే వాస్తవం. ఎందుకంటే చాలా మిస్యూజ్ జరిగింది. అలాగని చెప్పని ఉన్న ఉద్యోగం సడన్గా తీసేయమని వాళ్ళు అంటారు. బట్ ప్రభుత్వం చూసుకుంటుంది, ఎవరు ఇలా చేయాలని వాళ్ళు చూసుకుంటారు. మాకైతే మేమైతే ఉంచమని చెప్పము, తీసేయమని చెప్పము. దానివల్ల అయితే ఉపయోగం అయితే లేదు. ఎందుకంటే కొన్ని విషయాలు చూస్తున్నాం కదా, ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చారు. ఎలాగంటే మీరు మాకు కానీ చేయకపోతే మీకు పథకాలు రావు, ఇలాంటి క్వశ్చన్స్ పెట్టారు.
అది అది కరెక్ట్ కాదు కదా. అట్లీస్ట్ ఓల్డ్ గవర్నమెంట్ ఎట్టి చెప్పాలిగా, ఇది చేయండి ఇది చేయండి అని. అది చెప్పకుండా ఇంటికి వస్తే మాకు ఇది కానీ చేయకపోతే మీకు మీ అంటే ఇది వేయించుకొని వేయకపోతే మీకు పథకాలు ఇవ్వద్దు, ఇలాంటి వార్నింగ్ జరిగినాయి. కాబట్టి వాలంటీర్ వ్యవస్థ వాళ్ళతో తలనొప్పులు తప్ప ఉపయోగం లేదు. సార్ వాలంటీర్లు తీసేస్తారని కొంతమంది, ఉంచుతారని కొంతమంది అంటున్నారు. మీ అభిప్రాయం? అంటే ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాలంటీర్ల వల్ల లబ్ధి అయితే జరిగింది జనానికి. ఈ విషయం మాత్రం ఎవరైనా సరే ఏదంటారు ఖచ్చితంగా అభినందించదగ్గ విషయమే. కానీ ఈ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత వాలంటీర్లకి 10,000 జీతం ఇస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కాకపోతే అది ఇప్పుడు ఎక్కువ మంది 50 అంటే 50 ఏళ్ళకి వాళ్ళు ఒక వాలంటీర్ని పెట్టారు. బట్ ఈ రోజు వచ్చేసరికి 50 ఏళ్ళకి వాలంటీర్ని పెట్టకపోవచ్చు. ఆయన ఏమంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే టీడీపీ నాయకులు అనుకునేది ఒక సచివాలయానికి 5 మాత్రమే ఉంటారు వాలంటీర్సు అనేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజం అనేది తెలియదు. ఇంకా ఒకవేళ అట్లా కనుక చేశారనుకోండి, పాత వాలంటీర్లు 10 మందో 15 మందో 50 ఏళ్ళకి అట్లా ఉంటే వాళ్ళందరినీ తీసేసి 5 పెడతాను, ఈసారి పెన్షన్లు కూడా ఖచ్చితంగా సచివాలయ సిబ్బందితోనే ఇప్పిస్తామని చెప్పేసి బహిరంగంగా చెప్పారు. అంటే వాలంటీర్ల ప్రమేయం లేదనే కదా. అంతకుముందు వాలంటీర్లు ఇచ్చేవారు, సచివాలయ సిబ్బందికి అవకాశం లేదు. బట్ ఈరోజు ఏంటంటే వాలంటీర్లతో ఇప్పిస్తామని ఏం చెప్పలేదు, సచివాలయ సిబ్బందితో ఇప్పిస్తామని చెప్పేసి పార్థసారథి గారు చెప్పారు. సో వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. సార్ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉండాలని కొంతమంది, తీసేయాలని కొంతమంది అంటారు. మీ అభిప్రాయం? తెలుగుదేశం వాలంటీర్లు వస్తారు, వస్తే లేదంటే మొత్తం తీసేస్తారు. తాజా పరిణామాల్లో వాలంటీర్ వ్యవస్థ లేదు ఉండకూడదని కొంతమంది, ఉండాలని కొంతమంది అంటున్నారు. మీ అభిప్రాయం? అంటే వాలంటీర్ వ్యవస్థ అని చెప్తున్నారు. 5,000 ఇచ్చేసి ఒక రకంగా పెట్టుకోవడం, అతన్ని అది జాబ్ పర్పస్ ఏం కాదు. ఒక రకం ప్రొటెక్షన్ ఉండాలంటే చంద్రబాబు చెప్పినట్టు 10,000 పెట్టేస్తే కొద్దిగా ఏదో ఫ్యామిలీ గడుపుకోవడానికి ఉంటుంది. మరి ఉంటే కొద్ది జాబులు వాళ్ళకు కూడా ఒక రకం ఉన్నట్టు ఉంటుంది. మరి గవర్నమెంట్ కూడా నిధులు లేవు కదా, అన్నీ ఆలోచించుకొని వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు ఆలోచిస్తారు. ఉంటే 10,000 పెట్టాలండి మా ఐడియా అయితే. సార్ వాలంటీర్ వ్యవస్థ కొనసాగించాలని కొంతమంది, కాదు తీసేయాలని కొంతమంది, తీసేస్తున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి సార్. దీని మీద వాలంటీర్ వ్యవస్థ వల్ల కొంత తలనొప్పి జరిగింది, అయితే వాస్తవం. ఎందుకంటే చాలా మిస్యూజ్ జరిగింది. అలాగని చెప్పని ఉన్న ఉద్యోగం సడన్గా తీసేయమని వాళ్ళు అంటారు. బట్ ప్రభుత్వం చూసుకుంటుంది, ఎవరిని ఎలా చేయాలని వాళ్ళు చూసుకుంటారు. మాకైతే మేమైతే ఉంచమని చెప్పము, తీసేయమని చెప్పము. దానివల్ల అయితే ఉపయోగం అయితే లేదు. ఎందుకంటే కొన్ని విషయాలు చూస్తున్నాం కదా, ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చారు. ఎలాగంటే మీరు మాకు కానీ చేయకపోతే మీకు పథకాలు రావు, ఇలాంటి క్వశ్చన్స్ పెట్టారు. అది కరెక్ట్ కాదు కదా. అట్లీస్ట్ ఓల్డ్ గవర్నమెంట్ ఎట్టి చెప్పాలిగా, ఇది చేయండి ఇది చేయండి అని. అది చెప్పకుండా ఇంటికి వస్తే మాకు ఇది కానీ చేయకపోతే మీకు మీ అంటే ఇది వేయించుకొని వేయకపోతే మీకు పథకాలు ఇవ్వద్దు, ఇలాంటి వార్నింగ్ జరిగినాయి. కాబట్టి వాలంటీర్ వ్యవస్థ వాళ్ళతో తలనొప్పులు తప్ప ఉపయోగం అయితే లేదు.